మహోన్నతుడైన దేవుని నామమున కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభములు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు 8వ నెల మొదటి పునరుద్ధాన దినం. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి మనము ఆరాధించడానికి ప్రభు మనకు కృప చూపించాడు. ఈ భాగ్యాన్ని చాలామంది లేక ఉన్నారు. దేవుడు మనకిస్తున్న ఈ భాగ్యాన్ని కొరకే నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సమయం నడుస్తుంది కనుక కొద్ది నిమిషాలు క్లుప్తంగా మీ యొక్క దృష్టిని దేవుని వాక్యంలోకి తీసుకుని వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దయచేసి చూడండి, ఆదికాండము 31వ అధ్యాయం 19-34 వచనాన్ని మనం చదువుకుందాం. ద జెనసిస్ చాప్టర్ 31 వర్స్ 19 and 34. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళియుండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగలెను. యాకోబు తాను పారిపోవచ్చున్నానని 34 కూడా రాహేలు ఆ విగ్రహములను తీసుకుని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడిమి చూచినప్పటికి అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పెను. చాలు. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. యాకోబు దేవుని మాట ప్రకారము అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని వాక్యము లేక దేవుని మాట ప్రకారము యాకోబు తన భార్యతో పిల్లలతో కలిసి తన పితరుల దేశమైనటువంటి ప్రయాణం అవ్వాలని, పితరుల దేశానికి వెళ్ళాలని ప్రయాణమయ్యాడు. అయితే రాహేలు వచ్చేటప్పుడు తన తండ్రి ఇంట లాబాను ఇంటి దగ్గర రాహేలు అనగా తండ్రి కుమార్తెలు. రాహేలు తన భర్త అయిన యాకోబుతో తన కుటుంబంతో పాటు వేరే దేశానికి వెళ్ళిపోతారన్న సంగతి విన్న తర్వాత తన భర్తకు తన యొక్క తండ్రి చాలా మోసం చేశాడని గ్రహించి ఒక చిల్లు గవ్వ కూడా ఇవ్వలేదు, నా భర్త వలన చాలా లాభం పొందాడు కనుక ఇక్కడ ఉండకూడదని నా భర్త నిర్ణయం తీసుకొని దేవుని మాట ప్రకారంగా వెళ్ళిపోతున్నాడు కనుక మేము ఎలా బ్రతకాలో ఎలాగో జీవించాలో అనేటువంటి ఆలోచనతో తన తండ్రి గృహానికి వెళ్ళి ఆమె రాహేలు ఒక శ్రేష్టమైన విలువైన విగ్రహాలను దొంగిలించి తీసుకొని వచ్చి దాచిపెట్టుకుంది. గమనించాలి, లాబాను ఈ సంగతిని గమనించి 14 సంవత్సరాలు కొలువు చేసిన యాకోబు మీద నింద వేస్తూనే వచ్చాడు. యాకోబును మోసం చేశాడు. చాలామంది అనుకుంటారు యాకోబు మోసగాడని. వాస్తవంగా యాకోబు ఎవరిని మోసం చేయలేదు. యాకోబే మోసపోయాడు. తన మామ చేత మోసపోయాడు, తల్లి చేత కూడా మోసపోయాడు. మొదటి భార్య అయిన రాహేలు గురించి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. తర్వాత లేయా కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. లాబాను యొక్క మందలు పెంచాడు యాకోబు. ఆ మందలు పెరిగి వాటి యొక్క గొర్రె బొచ్చులను అధికం చేశాడు. లాబాను ఆ బొచ్చుతో వ్యాపారం చేశాడు, అధిక లాభాన్ని సంపాదించాడు. కానీ ప్రయాసపడిన కష్టపడిన యాకోబుకు మాత్రం గుర్తించలేదు. ఈ పరిస్థితులలో దేవుని మాట ప్రకారం యాకోబు తన మామ ఇంటి నుండి వేరే దేశం, పితరుల దేశానికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో రాహేలు అలాగే లేయా తన కుమారులు అందరూ కలిసి బయలుదేరిన టైంలో రాహేలుకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, నా తండ్రి ఈ విధంగా చేశాడు కనుక నేను నా తండ్రి ఇంటిలో ఉన్నటువంటి విలువైన విగ్రహాలు నేను తీసుకొని పోవాలన్న ఆలోచన ప్రేరణ బిడ్డ మనసులో కలిగినప్పుడు ఆ విగ్రహాలను దొంగిలించింది. వెళ్ళిపోతున్న టైంలో మార్గ మధ్యలోకి వెళ్ళిపోతూ ఉండగా లాబాను పరిగెత్తుకొని వచ్చి యాకోబుని నిలదీశాడు. యాకోబు, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. ఇదిగో నా గృహంలో ఇవి మిస్ అయిపోయాయి, ఇవి నేను లేకుండా ఉన్నాను కనుక అని చెప్పి ఒక సెక్యూరిటీ, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చెక్ చేస్తున్నట్లుగా లాబాను తన మనుషులతో వచ్చి ప్రయాణం చేస్తున్నటువంటి యాకోబు కుటుంబాన్ని ఆపి ఆ ఒంటెలను, ఆ గాడిదలను, ఆ సామాగ్రి అంతా తనిఖీ చేసినప్పుడు రాహేలు యొక్క
ఆ ఒంటిలో దాచబడిన ఆ ఒంటె వాహనం మీద ఉన్నటువంటి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ విగ్రహాలను కనుగొన్నాడు. దాన్ని ఆసరా తీసుకొని యాకోబును నిందించడానికి ప్రయత్నం చేశాడు. గమనించాలి, దేవుని మాట ప్రకారంగా వెళ్ళిపోతున్న యాకోబుకు వచ్చిన నింద తన భార్య అయిన రాహేలు ద్వారా. ఏ మచ్చలు లేకుండా బ్రతకాలి, ఏ మచ్చలు లేకుండా ఉండాలి అన్న ఆలోచనతో ఉన్నటువంటి యాకోబు సాక్షాత్తు తాను ప్రేమించినటువంటి రాహేలు ద్వారా ఆయనకు ఒక గొప్ప నష్టం అనేది వాటిల్లింది. ప్రియులారా, ఈ ఉదయకాలం నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు అన్న మాట మత్తయి సువార్త 10వ అధ్యాయము 36వ వచనంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 36వ వచనంలో ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చాలమ్మా, చూడండి, ఇక్కడ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవుని వాక్యం చెప్తుంది, తన ఇంటి వారే, ఒక మనిషినికి తన ఇంటి వారే ఏమైపోతారు. ఇది నేను చెప్పిన మాట కాదు, ఏమండి, సాక్షాత్తు ఈ మాట బైబిల్లో ప్రస్తావించబడింది. నా అన్న మంచోడు కాదండి అని తమ్ముడు చెప్తాడు, మా చెల్లి మంచిది కాదండి అని అక్క చెప్తుంది, నా భర్త మంచోడు కాదని భార్య చెప్తుంది, నా భార్య మంచిది కాదని భర్త చెప్తాడు. ఈరోజు చూడండి, కుటుంబ సభ్యులే, రక్త సంబంధులే వారి మధ్య శత్రువులు ఆగడం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని మాట ప్రకారముగా వెళ్ళిపోతున్న యాకోబు తన భార్య అయిన రాహేలు ద్వారా ఒక విరోధమైనది లేక ఒక మచ్చ అనేది ఏర్పడింది. ప్రియులారా, ఈ ఆలోచన భార్య అయిన రాహేలు, యాకోబు భార్య అయిన రాహేలుకు ఎందుకు ఈ యొక్క దురుద్దేశాన్ని ఎందుకు కలిగి ఉందో తెలుసా? పేదరికం. ఈ దురుద్దేశానికి ఎందుకు కలిగి ఉందో తెలుసా? ఒక రకమైనటువంటి వేదన, ఆలోచన, నిరాశ. ఏం బ్రతుకుతాం, ఎలా ఉంటాం, కనుక కొన్ని విలువైనవి నేను దొంగిలించాలి. ప్రియులారా, ఒక మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాహేలు మనసులో ఉన్నది ఒక దురుద్దేశం. ఆ దురుద్దేశమే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆపడానికి ఒక కారణం. కనుక ఒక ఇంటిలో దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు భర్త కానీ కుటుంబం కానీ ప్రయత్నం చేసినప్పుడు ఎవరో ఒకరి ద్వారా ఆశీర్వాదం ఆగిపోవడానికి ఆస్కారం కనబడుతుంది. ఇక్కడ రాహేలు ద్వారా వచ్చేటువంటి ఈ భయంకరమైనటువంటి పాపము ఏంటో చెప్పమంటారా? దొంగిలించిన. అసలు వాక్యం చెప్తుంది, మనము చూస్తే ద్వితీయోపదేశ కాండములో, నిర్గమకాండములో మనం చూస్తే దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో, ఆజ్ఞలలో మనం ఒక ఆజ్ఞ మీద చూస్తే నీ పొరుగు వానిది ఏది నువ్వు ఆశించొద్దు అని వాక్యం రాయబడి ఉంది. అది మాత్రమే కాదా, నీవు దొంగిలించకూడదు అన్న మాట రాయబడి ఉంది. చూడండి, దొంగిలించకూడదు అని ద గ్రేట్ కమాండ్మెంట్స్ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒకటి. ఈరోజు రాహేలులో ప్రవేశించిన మనసులోకి ఈ దుర్బుద్ధి వచ్చినందుకు ఈ అపవాది, చూడండి, ఎవరిలైనా దురుద్దేశం వచ్చింది, దొంగిలించాలి, పాడు చేయాలి, కీడు చేయాలి, వారిని నాశనం చేయాలి, వారిని చంపాలి, వారిని లాక్కోవాలి, దౌర్జన్యం చేయాలి, వారిని ఆక్రమించుకోవాలి, ఇదంతా కూడా కీడు చేసే ఆలోచన. ఈ దుర్బుద్ధి, ఈ దురుద్దేశము కేవలం అపవాది నుండి ప్రేరేపించబడుతుంది. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలైన మనం గమనించాలి. కనుక ఈరోజు కుటుంబంలో, ఈరోజు అపవాది అవ్వములో ప్రవేశించినట్లుగా, అననీయ సపేరాలో ప్రవేశించినట్లుగా, ఈరోజు దేవుడు కుటుంబాన్ని దీవిస్తున్నప్పుడు, కుటుంబాన్ని దేవుని మాట ప్రకారంగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ కుటుంబానికి అపవాది అనేక సార్లు అడ్డుపడుతూ ఉంటాడు. అర్థమైందా? అందుకే భర్త ఏం చెప్తున్నాడో భార్య ఏకీభవించాలి. ఆమెన్ చెప్పరా? భార్య ఏం చెప్తుందో దైవికంగా, ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఏం చెప్తుందో భర్త కూడా దాన్ని ఏకీభవించాలి. అననీయ సపేరాలు ఇరువురు కూడా చెడుతనం చేయడానికి, దురుద్దేశాన్ని చేయటానికి, దురుద్దేశంతో ప్రేరేపించబడి దేవునికి విరోధంగా అబద్ధమాడటానికి వారు ప్రయత్నం చేశారు. తదుకు వారి ఫలితం ఏంటో తెలుసా? వారి జీవితాలను వారు కోల్పోయినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మనం దీవించబడడానికి, ఆశీర్వదించడానికి మన కుటుంబం ముందుకు వెళ్ళిపోవాలి. మన కుటుంబము ఆశీర్వదించబడాలి. మన కుటుంబం వెళ్ళిపోవాలి. మన కుటుంబము వెళ్ళిపోవడానికి ప్రియులారా ఆటంకాలు బయట నుండి ఎక్కడి నుండో రావు. యాకోబుకున్నటువంటి కుమారులు సాక్షాత్తు
తమ్ముడైన యోసేపుకి శత్రువులు అయిపోయారు. ఎంత శత్రువులయ్యారో తెలుసా? ఒక శత్రువుకి అంత శత్రువుగా ఉండరు వాళ్ళు. ఒక శత్రువుకి అంత విరోధంగా చేరు. కానీ సాక్షాత్తు రక్తం పంచుకున్న అన్నదమ్ముడికి ఏం చేశారంటే, ఏమండి, అసూయపడి గోతులో వేసేసారు, చంపుదామని ప్లాన్ చేశారు. చూసారా, మహాభయంకరము, దురుద్దేశం. ఈరోజు నేను రాహేలు మనసులో ఉన్న, ఇంతకీ రాహేలు ఏం దొంగిలించింది? గట్టిగా చెప్పండి. వాక్యం ఏం చెప్తుంది? విగ్రహాలు. ఇవి గృహములో నుండి, లాభాను గృహములో నుండి వచ్చాయి. ఇంతకీ చరిత్రలోకి పోతే లాభాను ఈ యొక్క విగ్రహాలను ఎక్కడ సంపాదించాడు? ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? ఎందుకు ఆ గృహములో ఈ యొక్క విగ్రహాలు లాభాను పెట్టుకున్నాడు? కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఈ ఆచారాలు, సాంప్రదాయాలు మనం పాటిస్తూ ఉంటాం. ఎందుకమ్మా ఇవి పాటిస్తున్నావంటే, మా పూర్వీకుల నుండి వచ్చేవనండి, మా అమ్మ చేసింది, మా నాన్న చేశాడు కనుక మేము కూడా చేస్తున్నాం కనుక మంగళవారం అండి రోజు ప్రయాణం చేయకూడదండి. ఏమండి, లాభాను కూడా ఒకప్పటి కాలపు ఆచారాలు, సాంప్రదాయాలను మనసులో పెట్టుకోవడం వలన విగ్రహాలు ఆయన గృహంలోకి వచ్చేసాయి. ఆ విగ్రహాలను దొంగిలించటానికి రాహేలు ప్రేరేపించబడిన ఆ రాహేలుకు ఆ విగ్రహాలలో ఉన్న దురాత్మలు ఆ యాకోబు కుటుంబంలోనికి ప్రవేశించాయి. ఇప్పుడు రాహేలు మనసులో ఏ దేవత ఉంది? గృహదేవతలు. చెప్పడమాట, ఏ దేవతలు? ఈ గృహదేవతలు కొన్నిసార్లు మనకు కనబడేవి మనం చూస్తూ ఉంటాం. ఈ విగ్రహాలు కనబడేవి దేవత అండి, కనబడే దేవతలు. కానీ ఈరోజు రాహేలు మనసులో ఏముందో, కొన్ని కనబడని యొక్క గృహదేవతలు మన గృహాలలో పరిపాలన చేస్తున్నాయి. వాటి గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఏంటి ఆ గృహదేవతలు అనేది మనం ఆలోచిస్తే, ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం మీరు చూడండి. ఏం రాయబడి ఉందో? రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనుక్కుపోవుట చూచి, యాకోబు రాహేలుకు ఏం కలగలేదు, పిల్లలు కలగదేనని చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, లేని ఎడల నేను చచ్చదనని చెప్పాను. రాహేలులో ప్రవేశించిన ఆ విగ్రహాల దురాత్మలు ఇక్కడ కూడా పనిచేస్తున్నాయి. ప్రత్యేకంగా కాపురం పెట్టిన తర్వాత తన సొంత సహోదరి అయిన లేయా మీద అక్కసు చూపించింది. ఈమెలో బయటికి కనబడని విగ్రహం ఏంటో చెప్పమంటారా? గృహదేవత ఏంటో చెప్పమంటారా? అసూయ అనేటువంటి ఒక గృహదేవత ఈ రాహేలులో పనిచేస్తుంది. హల్లెలూయా. ఈరోజు అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లుల మధ్య అసూయ. ఏమండి, బంధువుల మధ్య అసూయ, ఎక్కువ శాలరీ వస్తే అసూయ, మంచి బట్టలు వేసుకుంటే అసూయ. ఏమండి, దరిద్రుడైన లాజరు ఎవరి మీద అసూయ పడలేదు, పడ్డా? ఈరోజు నువ్వు రోడ్డు మీదకి వెళ్ళు, ఎంతమంది నిన్ను చూచి అసూయపడతారో, నీ కారు చూచి అసూయపడతారు, నీ బైక్ చూసి అసూయపడతారు, నీ ఉద్యోగాన్ని చూసి అసూయపడతారు. అపవాది అసూయ అనేటువంటి ప్రేరణ ఈరోజు నీ ముందు కనబడిన వారందరిలో కూడా స్థిరపరిచాడు. ఇవే కనబడిన విగ్రహాలు, కనబడిన గృహదేవతలు ఈరోజు ప్రతి గృహంలో పనిచేస్తున్నాయి. మంచిగా ఉండాలి, గాడ్ బ్లెస్ యూ అని అంటాం. ఎందుకో తెలుసా? దేవుడు నేను దీవించను గాక అంటే అర్థం ఏంటో తెలుసా? నా మనసులో ఉంది నువ్వు మంచిగా ఉండాలని, మంచిగా అభివృద్ధి పొందాలని, నీ అభివృద్ధి కొరకు నాకు ఎలాంటి అసూయ లేదు కనుక దేవుడు నేను దీవించను గాక అని దేవుని ప్రజలు చెప్పవలసిన అద్భుతమైన మాట. కానీ ఈరోజు దేవుని ప్రజల్లోనూ, సంఘముల్లోనూ, కుటుంబాల్లోనూ, గృహముల్లోనూ పనిచేస్తున్న బయటికి కనబడినటువంటి ఈ గృహదేవతలు పనిచేస్తూ ఉన్నాయి. బయటికి కనబడినవి ఈ గృహదేవతల చేత పరిపాలించబడతా ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలు సొంత సహోదరి మీద అసూయ, అక్కసు. ఆ అసూయ ఎంతటికి తీసుకెళ్ళిపోయింది తెలుసా? యాకోబుని శాసిస్తుంది. నీవు కానీ ఈ పని చేయకపోతే, నాకు గర్భఫలం ఇవ్వకపోతే నేను చచ్చుదును.
ఎంతకైనా తెగిస్తుందండి అసూయ. అందుకే దేవుని బిడ్డలంగా మనం గమనించాలి. వాక్యాన్ని చేతపుచ్చుకొని ప్రార్థిస్తున్న మనము, రక్షణ పొందిన మనం ఎవరి మీద ఎవరు కూడా అసూయ పడకుండా, ప్రభువా ఇదిగో నా పక్క సహోదరుని మీరు దీవించండి, నా ఈ ప్రక్క సహోదరుని దీవించండి, నా ముందున సహోదరుని దీవించండి, నా వెనకున్న సహోదరుని మీరు దీవించండి. నాకు ఉన్నా లేకపోయినా వారికి ఉంటే చాలయ్యా, నేను తిన్నా తినకపోయినా వారు తింటే చాలు ప్రభువా, నాకు కలిగి ఉన్నా లేకపోయినా వారు కలిగి ఉంటే చాలు ప్రభువా, నేను ఆనందంగా ఉన్నా నేను ఆనందంగా లేకపోయినా నా ఎదుటి వారు ఆనందంగా ఉండాలి ప్రభువా, అదే నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నానని దేవుని సన్నిధిలో నువ్వు అడగగలిగితే నీవు ఆ గృహ దేవతలకు నువ్వు పరిపాలన చేయబడలేవు. నువ్వు ఆ విధంగా దీవించినప్పుడు నా దేవుడు వారికంటే ఎక్కువగా వారి కళ్ళ ముందే నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. అసూయ పడుట వలన వారికి ఉన్న ఆశీర్వాదం మన మీదకి రాదు. అసూయ పడుట వలన వారు కలిగి ఉన్న వస్తువులు మన దగ్గరికి రావు. అసూయ పడుట వలన ఏమండి, వారు ఏదైతే కలిగి ఉన్నారో వారి నుండి మనం పొందుకోలేమో. అసూయకు బదులు మనం ఏం చేయాలంటే వారిని మరీ ఎక్కువగా దీవించాలి. దేవుడు ఒక్కసారి దీవిస్తే దీవిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. దేవుడే దీవిస్తున్నప్పుడు నువ్వు దీవిస్తూ ఉండాలి. ఈ మాట ఎవరికి ఇష్టం ఉండదా? దేవుడే దీవిస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? అందుకే నేను ఒక మాట అన్నాను, కనేవారు కంటా ఉండండి, వద్దండి. కనేవారు ఏం చేయబడాలి? ఏం చేయాలి? సోమరితనం పెరగడం వలన కనడం కూడా ఆపు చేసేసారు. 1 ముద్దు, 2 వద్దు, 3 హద్దు అని. కారణం పేదరికం, కారణం సోమరితనం, కారణం బద్ధకం. కానీ బద్ధకం లేకుండా, సోమరితనం లేకుండా కష్టపడేవాడి చేతి నిండా ఏముంటుంది? ఆహారం ఉంటుంది, వస్త్రం ఉంటుంది. కనుక ఎంతమంది కన్నా సమృద్ధిగా పోషించగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇద్దరికే వాక్యం చెప్తానండి, నేను నలుగురికే వాక్యం చెప్తానండి. మిగిలిన వాళ్ళకి చెప్పవా? నీ కెపాసిటీ లేదా? ఇద్దరికే ప్రార్థన చేస్తావా? నలుగురికే ప్రార్థన చేస్తావా? 100 మందికి 1000 మందికి నీ వాక్యం చెప్పాలి అంటే ఏముండాలి? బద్ధకం అనేది నీలో ఉండకుండా, సోమరితనం మీద నీది ఉండకుండా నువ్వు ప్రయాసపడాలి, కష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు నువ్వు అందరికీ కూడా 100 మందికి ఏంటి 1000 మందికి కూడా నీవు దేవుని వాక్యాన్ని ప్రకటించగలవు. నీ గృహంలో ఉన్న వారికి సమృద్ధిగా నీవు ఇవ్వగలవు. ఈరోజు చాలా కుటుంబాలు నేను చూస్తున్నాను, పిల్లలకి సరిగ్గా భోజనం పెట్టక, సరిగ్గా వస్త్రాన్ని కొనక, వారికి సరిగ్గా పోషించకుండా ఈరోజు పస్తులు పెట్టేటువంటి తల్లిదండ్రులు మనం చూస్తున్నాం. గల కారణం ఏంటో చెప్పంటారా? బద్ధకం, సోమరితనం, లేజినెస్. ఈజీగా, సులువుగా ఎక్కడైనా దొరుకుతుందేమో, ఎక్కడైనా మనం పొందుకుంటామేమో అని ఈరోజు మనుషులు తమ మనసులను సెట్ చేసుకున్నారు, సులువుగా ఏదైనా వస్తుందేమో అని. ఈరోజు రైల్వే స్టేషన్కి మీరు వెళ్ళి చూడండి, బస్ స్టేషన్కి వెళ్ళి చూడండి, ఏమండి ఆరోగ్యం బాగానే ఉంటుంది, మంచిగా ఉంటారు. ఎవరో ఒకరు మధ్యాహ్నం భోజనం తెస్తారేమో అని పడిగాపులు కాసేటువంటి అనేక మంది అక్కడ కాపు కాస్తూ ఉంటారు. ఏమండి కష్టపడి తినేది మన కష్టార్జితం. ఏమండి కష్టపడకుండా తినేది మన కష్టార్జితము కాదు. మన కష్టార్జితాన్ని తిన్నప్పుడు దేవుడు కూడా నీ శరీరాన్ని దీవిస్తాడు. మన కష్టార్జితం కాని దానిని మనము తింటే దాని వలన ఆశీర్వాదం కాదు, దాని వలన అనారోగ్యమే. అందుకే కష్టపడి తినేవాడు ఆ కష్టార్జితాన్ని తినడానికి పాత్రుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, రాహేలు మనసులో కనబడని గృహదేవత, కనబడని విగ్రహము. ఈరోజు మనం అనుకుంటాం మా ఇంట్లో ఏ విగ్రహాలు లేవండి అని, కానీ మనసులో ఉన్నాయి కదా. అసూయ అనే ఈ యొక్క మనస్సు, అసూయ అనేటువంటి ఈ విగ్రహ దేవత రాహేలు మనసులో పరిపాలన చేస్తూ ఉంది. ఈరోజు రాహేలు స్థానంలో ఎవరైనా ఉంటే దేవుని దగ్గర అడగండి, ప్రభువా ఈ అసూయ నా నుండి తొలగించు ప్రభువా. పాట పాడేవారి మీద నీకెందుకు అసూయ? ప్రార్థించే వారి మీద నీకెందుకు అసూయ? దేవుని పని చేసేవారి ముందు నీకెందుకు అసూయ? వాక్యం చెప్పేవారి కొరకు నీకెందుకు అసూయ? సాక్ష్యం చెప్పేవారి కొరకు నీకెందుకు అసూయ? సువార్త చెప్పేవారి కొరకు నీకెందుకు అసూయ? వారిని నువ్వు నిలబడి నువ్వు దీవించగలిగితే వారికి ఉన్న ఆశీర్వాదము, వారి మీద ఉన్న అభిషేకము దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసార్లు ప్రభువా అక్కడ నిలబడి ఇంగ్లీష్లో మాట్లాడుతున్న వాళ్ళు నేను మాట్లాడాలి ప్రభువా,
అక్కడ నిలబడి వాక్యం చెప్పే వారి వలన నేను కూడా వాక్యం చెప్పాలి ప్రభువా. అక్కడ నిలబడి వాయిద్యాన్ని వాయించి పాట పాడుతున్న వారి వల్ల నేను కూడా చేయాలి ప్రభువా అన్న ఆశ, ఆలోచన నేను కలిగి ఉన్నప్పుడు నేను ఎవరి మీద అసూయ పడలేదు, కానీ నేను ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, నేర్చుకోవడం జరిగింది. ఎవరి మీద అసూయ పడితే ఆ తలాంతు నీ దగ్గరికి రాదు. తలాంతులు దేవుడు ఇవ్వాలి. తలాంతులు ప్రయాసపడిన వారికి దేవుడు ఇస్తాడు. ఆమేన్. అంతేగాని ఊరకనే నీ మీదకు వచ్చే తలాంతులు కాదు. ఎవరిదమ్మా హారం నీ మెడలో వేసుకున్నావు? మా అమ్మదండి. మీ అమ్మ హారం వేసుకున్నావు, కానీ నీ హారం ఏది? నా హారం లేదండి, మా అమ్మదేనండి ఈ హారం. మా అమ్మ చచ్చిపోతూ నాకు ఈ హారం ఇచ్చిందండి. అయితే నువ్వేం చేయాలి? ఈ హారం మళ్ళీ ఎవరికి ఇస్తావు? కూతురికి ఇస్తావు. సిగ్గు లేదా నీకు? నీ హారం అంటూ ఒకటి సంపాదించాలి కదా, నీకంటూ ఒక ఇది ఉండాలి కదా. ఎవరిదో నీవు వాడేది కంటే నీకంటూ ఒకటి ఉండాలి కదా. దట్ ఈస్ కాల్డ్ స్టెబిలిటీ, సామర్థ్యము, కెపాసిటీ. ఈరోజు ఒకరి మీద ఆధారపడే బ్రతుకు, ఒకరి మీద ఆధారపడి జీవించే బ్రతుకు మీదనే మనం కొనసాగిస్తూ ఉన్నాం. పౌరుషం ఉండాలి, రోషం ఉండాలి. నీ దేవుడు యథార్థవంతుడు. లోకములో సకల జీవరాశులకి సమానంగా పోషిస్తున్న దేవుడు. ఏ జీవరాశులు కూడా వేరే జీవరాశి మీద ఎప్పుడు అసూయ పడవు. ఏ కోతి కూడా వేరే కోతి మీద అసూయ పడదు. ఎంత ఐక్యత తెలుసా? ఒక కాకి చచ్చిపోతే కాకులన్నీ వస్తాయి, ఒక కోతి చచ్చిపోతే కోతులన్నీ వస్తాయి. ఈరోజు మానవులకి ఐక్యత ఉందా? పోతే పోని, చస్తే చావనే. ఈరోజు అసూయతో బ్రతుకుతున్నారు. ఇంతకీ అసూయ, ఈ కనబడిని విగ్రహం, ఈ కనబడిని గృహదేవత లాబాను ఇంటి నుండి దొంగిలించిన రాహేల్లోకి దూరింది కనుక అది పరిపాలన చేస్తుంది తన కుటుంబంలో. అది పోవాలి అంటే యేసయ్య మన మనసులోకి రావాలి. పౌలు గారు అంటారు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును, మీ పక్క వరకు చెప్పండి, చెప్పండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అని మీ పక్క వరకు చెప్పండి. చెప్పారా? బాగా చెప్పారు. ఏ మనసు? నాది నాదే, ఏసుది ఏసుదే. ఆరాధన అయిపోయాక నేను ఎవరిని చూడకుండా పోవాలి, అది నా మనసు. ఎవరికి ప్రైజ్లాడు చెప్పకుండా పోవాలి. ఎంత తొందరగా పోతానో అంత ఆనందం నాకు. ఇది ఎవరి మనసు? ఎవరి మనసు చెప్పండి? యేసు మనసా? ఎవరి మనసు? బాగా తిట్టానా? బాగా ఇచ్చానా? బాగా ఏడ్చానా? దరిద్రం. ఈ మనస్సు కాదు. ఈ మనస్సు ఏమంటే తీసేసి యేసయ్య మనసు అనేది చిప్పేసుకోవాలి. మనం యేసయ్య మనసు అని సిమ్ కార్డు వేస్తే సిగ్నల్ బాగా పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి దేవుని సిగ్నల్ నీ దగ్గర రావట్లేదంటే నీ మనసులో ఏ చిప్పు ఉంది? ఏముంది నీ మనసులో? ఏ సిమ్ ఉంది? దేవునిదా లేకపోతే సైతాందా? చెప్పండి. ఇక్కడ కూడా చాలామంది కూర్చొని ఏదో సిమ్ మొదలో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు. రాహేలు మనసులో ఏముందమ్మా? ఒకసారి నీ చెయ్యలా చూసుకొని నువ్వు చూసుకో, నీకు ఉందా అసూయ లేదా? అసూయ 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 డేంజర్. ఇట్స్ అ వెరీ డేంజర్. అది నీ శరీరాన్ని కొల్లదేస్తుంది, నీ శరీరానికి ఆరోగ్యమునివ్వదు, నీ శరీరాన్ని బాధ కలిగిస్తుంది, నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. అసూయ నీ యొక్క దేహాన్ని బాధిస్తుంది, నీ ఆత్మను కృంగదీస్తుంది. అసూయ నిన్ను అభివృద్ధి కానీయకుండా ఏమండి నిన్ను అడ్డుతుంది. చూడండి, పొలంలో కొంతమంది వ్యవసాయదారులు వారు వేసిన విత్తనాలకు మొలకెత్తిన తర్వాత ఏదో చిన్న చిన్న తుప్పలో, రాళ్ళలో, ముళ్ళకంపలో అడ్డేస్తూ ఉంటాయి ఎదగనీయకుండా. అవి అలాగ ఉండిపోవడం వలన ఏమవుతాయంటే పక్కదానితో పాటు ఎదగవలసినటువంటి ఆ టైంలో ఇవి ఎదగకుండా అలాగే గల కారణం ఏంటో చెప్పమంటారా? అడ్డు వచ్చడం వలన. ఎన్ని సంవత్సరాలైనా,
ఇన్ని సంవత్సరాలైనా ఇన్ని నేర్చుకున్నా, ఇన్ని వాక్యాలు విన్నా, ఎంత రకాలుగా ప్రార్థన చేసినా, ఇన్ని రకాలుగా దైవ వాక్యాన్ని విన్నా, టీవీలో నానా రకాలైనటువంటి మనుషుల యొక్క వాక్యాలు విన్నా, దేవుని వాక్యాన్ని విన్నా, ఇంకా నీ అభివృద్ధిలోనికి, ఇంకా నువ్వు చిగురించడానికి, ఇంకా నువ్వు దేవుని ఆశీర్వాదంలోనికి, ఇతరులకు ప్రార్థించడానికి, ఇతరులను దీవించడానికి, ఇతరులను బలపరచడానికి, ఇగో మీరు ఆ విధంగానే ఉండాలి అని 2 చేతులు పైకెత్తి వారిని దీవించగలిగిన మనసు నీలో ఇంకా రాలేదు అంటే, ఆ రాహేలు మనసులో ఉన్నటువంటి ఆ కనబడిని ఆ గృహ దేవతలు నిన్ను పరిపాలన చేస్తున్నాయి. ఇది ఆత్మీయ జీవితానికి క్షేమము కాదు. మార్చుకోవాలి, మారాలి, 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 నీ బ్రతుకే మారాలి. ఏం బ్రతుకు? దీవించే బ్రతుకు రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయ్యా నాకు మంచి ఉద్యోగం వచ్చింది అయ్యా, దేవుని స్తోత్రం. ఆ ఉద్యోగంలో నువ్వు స్థిరపరచబడును గాక. అయ్యా నాకు గర్భఫలము దేవుడిచ్చాడయ్యా, దేవుని స్తోత్రం. ఇంకా 10 మందిని కనే అమ్మ, దేవుని స్తోత్రం. దీవించాలి. ఉద్యోగం వచ్చిందా, ఈడు ఉన్నాడు ఎందుకు చూసారా, వెంటనే కొడుకు మీద ఇంకో కొడుకు కూతురు మీద వెళ్ళిపోద్ది. చూడరా, పక్కింటి వాడికి ఉద్యోగం వచ్చిందంటే నీకు ఉంది, ఏమీ రాలేదు. అసూయ. ఇంకా రాత్రి నిద్ర పట్టదు ఆవిడికి. ఉద్యోగం వచ్చిందని విన్న తర్వాత నిద్ర పట్టదు. అమ్మో నిద్ర పట్టదు, అమ్మో నిద్ర పట్టదు. వాళ్ళు ఉద్యోగం వచ్చేసింది అమ్మ, ఉద్యోగం వచ్చేసింది అమ్మ. ఇంకా బయటికి వెళ్ళినా అదో చూపు. ఎదుటోడు నీ బాగోగులను చూచి నవ్వుతున్నాడంటే ఆ నవ్వు నీకు ఆశీర్వాదం. అర్థమైందా? ఎదుటోడు నీ బాగోగులను చూచి అసూయ పడుతున్నాడు, ఆ అసూయ నుండి వచ్చే నవ్వు వాడికే ప్రమాదం. కనుక దేవుడు దీవిస్తే ఎలా దీవిస్తాడో చెప్పమంటారా? ఇతరులు నిన్ను చూచి బాగా ఉడుక్కున్నంతగా దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోసేపు అన్నదమ్ములు అలాగే ఉడికిపోయారు. అందుకే ఆయన తీసుకెళ్ళి గోతులో పడేశారు. కానీ దేవుడు గోతులో తోసేసినా సరే నా దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. రాహేలులో కనబడుతుంది ఏంటో చెప్పండి? అసూయ. ఆమె మనసులో కనబడని గృహదేవత. ఎందుకని తెలుసు? వాళ్ళు గృహాల్లో ఉంటారు కాబట్టి. అర్థమైందా? గృహాల్లో ఉంటారు కాబట్టి కొంతమంది స్త్రీలకి ఏమండి, కొంతమందికి ఏ ఊసు పూసు పట్టదు. ఏమండి, సరదాగా పనులన్నీ అయిపోయాక బైబిల్ తీసి చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడానికి బదులు ఆ ఇంటికి వెళ్తూ ఉంటారు కాలక్షేపానికి. బాగున్నారా, ఏం వండరేటి, అవునా, లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ అయ్యి ఎప్పుడు కొన్నారు, ఎంత పెద్ద ఫ్రిడ్జే, ఎంత పెద్ద టీవీయే, ఎప్పుడు కొన్నారు, మాకు ఉన్నాళ్ళ, ఎందుకు, ఏమీ తేడా. వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటిలో మొదలెడుతుంది అన్నమాట. ఎవరి మీద మొదట బాగా వెళ్తుంది, ఇంట్లో అన్నీ చూసి వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ మరుసటి రోజు మాట్లాడదు. ఏమీ మాట్లాడదంటే లోపలేముంది, పరిపాలన చేస్తుంది కదా. ఒక ఆమె డైనింగ్ హాల్ చేసుకుంటుందంట, డైనింగ్ టేబుల్ చేస్తుందంట. డైనింగ్ టేబుల్ చేసిన తర్వాత ఎదురింటి ఆవిడ చూసిందంట. 3 రోజులు పోయిన తర్వాత ఆ కార్పెంటర్ని పిలిచి, ఇదిగో వెళ్ళరా, ఆవిడ ఇంట్లో నువ్వు చేసావు కదా డైనింగ్ టేబుల్. చేశాను. ఎంత సైజు పెట్టావు? ఎంత కాదండి, 4x5 పెట్టానండి. నాకు 8x10 పెట్టానదంట. సరే చేస్తానండి, దానిదేముంది, మీ డబ్బు కదా అని చెప్పి. ఎన్ని రోజులు చేసావు వాళ్ళ ఇంట్లో? 3 రోజులు చేశా. మా ఇంట్లో 6 రోజులు చేయి. సైజు పెంచింది, రోజులు కూడా ఏం పోయింది, డబ్బులే కదా. చేసిన తర్వాత అమ్మగారు మేడం డైనింగ్ టేబుల్ అయిపోయింది అన్నాడంట. సరే ఇంట్లో పెట్టామంటే లోపలికి వెళ్దే, దూరబంధం ఎరగొట్టాలి. ఇప్పుడు వెళ్ళట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు. అమ్మగారు మీరు చేయమన్నారు, చేశాను. వాళ్ళ సైజ్ చేయించుకుంటూ లోపలికి వెళ్ళను, మీరు వాళ్ళకంటే పెద్ద సైజ్ చేయమన్నారు కాబట్టి లోపలికి కట్టలేదు. మీరు పెట్టుకుంటారు, బయటికి వెళ్తాను, డబ్బులు ఇచ్చిండి వెళ్ళిపోతాను. ఆశ దోశ ఏమైపోయింది? అసూయ. ఎవరిని బట్టి అసూయ? ఎవరైనా దేవుని సన్నిధి తీసుకొచ్చారనుకో, అసూయ పడకండి,
ప్రభువా వాళ్ళు తీసుకొచ్చారు, వారిని దీవించండి, 2 చేతులు పైకెత్తి దీవించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. ఎవరైనా అధిక మొత్తంలో దేవునికి ఇచ్చారనుకోండి, వారిని దీవించండి, అసూయ పడబోకండి. దట్స్ నాట్ గుడ్. అది మంచిది కాదు, అది ఆశీర్వాదం కాదు. ఈ గృహదేవతల్లో, ఈ మనుషుల్లో ఉన్నది ఈ ఒకదానిలో ఉండిపోయాను నేను, ఇదే నన్ను పరిపాలన చేస్తుంది ఇప్పుడు మాట్లాడమని. ఇంకా చాలా విషయాలు బయలుపరిచేస్తా ఉండే. ఆదికాండం 37వ అధ్యాయం 11 నుంచి 18 వచనంలో మీరు చూస్తే అక్కడ ఏమండి కనబడతా ఉంది చూడండి. ఆదికాండం 37:11. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఎవరి యందు? ఎస్, అతని సహోదరులు యోసేపు యందు అసూయపడి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, చాలమ్మా చూడండి, ఇక్కడ అసూయ అనేది ఒక పెద్ద విగ్రహం అండి. ముందు మన ఇంట్లో విగ్రహాలు తీసుకోవడం కాదు, మన మనసులో బయటికి కనబడని విగ్రహాలు తీసేయాల. ఆమేన్. హల్లెలూయా. మా ఇంట్లో ఏమీ లేవండి, మా ఇంట్లో ఫోటోలు ఏమీ లేవండి, మా ఇంట్లో ఏ విగ్రహాలు లేవండి. ఆ విగ్రహాల వలన ఏం ప్రాబ్లం ఉండదు, కానీ నీకు బయటికి కనబడలేని విగ్రహాలు నీ మనసులో అసూయ. ఏమండి, వాళ్ళ మీద వీళ్ళ మీద, వాళ్ళ మీద వీళ్ళ మీద, ఏమండి ఇంట్లో వదిన మీద అసూయ, ఇంట్లో మరదల మీద అసూయ, ఇంట్లో చెల్లి మీద అసూయ. ఏమండి ఏం సాధిస్తారు? ఈ అసూయ ఎవరికి మేలు? అసూయ పడిన వారికి ఎవరికి మేలు కాదండి, అది ప్రమాదకరము. కనుక ఈరోజు దేవుని మాట వింటున్న నా సహోదరుడా, ఒకవేళ నీ మనసులో బయటికి కనబడని విగ్రహ దేవతలు నిన్ను ఒకవేళ పరిపాలన చేస్తున్నాయేమో, ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో వాక్యము వినుచున్న నీవు దేవుని సన్నిధిలో అడిగి, ప్రభువా ఇదిగో నేను ఒకరిని క్షమించలేకపోతున్నాను, ఒకరిని దీవించలేకపోతున్నాను, ఒకరి కొరకు ప్రార్థించలేకపోతున్నాను, ఒకరితో మంచిగా ఉండి మరొకరితో చెడ్డగా, ఒకరితో మంచిగా ఉండి ఒకరితో నవ్వుతూ ఉండి మరొకరితో నేను సీరియస్గా, మరొకరితో నేను సమాధానంగా ఉండలేక నేను బ్రతుకుతున్న ఈ బ్రతుకు నా శరీరాన్ని కృంగదీస్తుంది. అది ఎవరో కృంగదీయలేదు, నీలో పరిపాలన చేస్తున్నా ఆ దేవత. ఉన్నారా ఈరోజు నీ పొరుగువారు? ఉన్నారా నీ బంధువుల్లో? ఉన్నారా నీ రక్త సంబంధుల్లో? ఉన్నారా నీ యొక్క దూర బంధువులలో? అసూయపరుల యొక్క ప్రార్థన నా దేవుడు వినడు. అసూయపరుల యొక్క ప్రార్థన, అసూయపరుల యొక్క ఉపవాసము, అసూయపరుల యొక్క ఏమండి అర్పణలు నా దేవుడు అంగీకరించడు. కయీను ఏబేలు అర్పణ, అసూయపడే వాడి యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడా? నెవర్. He will never accept any offering the people who jealous on others. The spirit of jealousy is working today in the humanity. The spirit of jealousy is working in the families, in the church, in the own blood relations. యేసు రక్తంలో వాటిని మనము బయటికి పారద్రోలాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు పచ్చడి మెతుకులు ఉండొచ్చు, ఒకరోజు పెరుగన్నం ఉండొచ్చు, ఒకరోజు శ్రేష్టమైన ఆహారము బిర్యానీ ఉండొచ్చు. ఏమండి, ఒకరోజు అన్నీ ఉండొచ్చు. మన పక్కవారు రోజు ఇది తింటున్నారని చెప్పి వారి మీద అసూయపడడం దాని వలన మనకేమీ రాదు. ఎందుకంటే నేడు మాకు కావలసిన ఆహారము దేవుడి ఆహారం ఇచ్చాడో ముందుగానే నువ్వు తినకముందు నా దేవుడు సిద్ధపరుస్తాడు. నీవు పచ్చడి మెతుకులు తింటూ నాకు బిర్యానీ లేదా అని అనుకుంటే నువ్వు తినే ఆహారం విషంగా మారుతుంది. కనుక దేవుని బిడ్డలు గమనించాలి. ప్రభువా నేడు మాకు ఆహారం మాకు దయచేయండి, ఆత్మీయమైన శారీరకమైన ఆహారము దీవించమని నువ్వు దేవుని సన్నిధిలో కృతజ్ఞత స్తుతులు చెల్లించి నువ్వు తినగలిగితే ఆ ఆహారాన్ని నీ శరీరంలోకి వెళ్ళాక నా దేవుడు ఆహారాన్ని నీకు ఔషధంగా మారుస్తాడు. ఈరోజు చాలామంది తింటారు కానీ విషం, చాలామంది భుజిస్తున్నారు కానీ అది విషం. ఆ విషం కాస్త పాదం నుండి శిరస్సు వరకు ఎక్కిపోతా ఉంది. అందుకే వారి ఆలోచనల విషం, వారి యొక్క విధానాల విషం, వారి చూపుల విషం, వారి మాటల విషం, వారి నాలిక విషం, వారు మాట్లాడే మాటలు కూడా విషమే. గల కారణం అసూయ. తీసేయాలి ప్రభువా, ఈ అసూయ తీసే ప్రభువా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఈ కనబడిని గృహ దేవతల చేత పరిపాలన చేయబడుతున్నారో అది మీరు తీసేస్తే నా దేవుడు శ్రేష్టమైన దీవెనలు మీకు ఇస్తాడు. ఆమేన్. మీ ఇంటిలో యాకోబు లాంటి ఆత్మీయులు ఉన్నారా? మీ గృహములో దేవుని చేత వాడబడేవారు ఉన్నారా? మీ గృహములో దేవునిని మహిమపరిచేవారు ఉన్నారా? మీ గృహములో ప్రార్థించేవారు ఉన్నారా? వారి ద్వారా
దేవుడు మీ గృహములో ఉన్న వారందరినీ దేవుడు దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలు ప్రార్థించాలి, ప్రార్థించాలి, ప్రార్థించాలి. ప్రార్థన ఈరోజు ప్రతి గృహములో ఉండాలి. భూమి మీద ఏదైనా శ్రేష్టమైన పని ఉంది అంటే అది ప్రార్థనే. నువ్వు ఎన్ని పనులు చేసినా అది దేవునికి అంగీకారము కాదు, కానీ ప్రార్థనతో నువ్వు ఏ పని చేయినా దేవుడు సఫలపరుస్తాడు. నువ్వు అన్ని పనులు చేసి ప్రార్థన చేయకపోతే నీ పనులన్నీ దేవుని దృష్టిలో వ్యర్థమే. అందుకే వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారము మోయుచున్న వారులారా. ఎందుకు మీ ప్రయాసపడతారు? ముందు నన్ను అడగండి, నాతో ప్రార్థించండి, నాతో మాట్లాడి మీ యొక్క పనిని కొనసాగించండి, నేను మీకు విడుదల కలగజేస్తాను. మీరు ప్రార్థన చేసి ఏ పని మొదలు పెట్టండి, ఆ భారాన్ని నేను నడిపిస్తాను, మోస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుణ్ణి పక్కన పెట్టి, ప్రార్థన పక్కన పెట్టి, ఈరోజు నువ్వు ఎన్ని పనులు ముందుకు వెళ్ళినా అది భారమే, అది ప్రయాసమే. దాని వలన ఎలాంటి ఫలితం ఉండదు ప్రియులరా. రెండవ గృహదేవత, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూస్తే, 1 తిమోతి 6వ అధ్యాయం 6 నుంచి 10వ వచనంలో మీరు చూస్తే, ఈరోజు దేవుని బిడ్డలలో విగ్రహారాధన అనగా గృహదేవత ఎక్కువగా పనిచేస్తుంది. ధనాపేక్ష. చెప్పండి అన్నమాట, అందరూ చెప్పండి గట్టిగా, కొద్దిగా గట్టిగా చెప్పండి. కొలసీ 3:5 తర్వాత మీరు చదవండి, ఏం రాయబడి ఉందో. ధనాపేక్ష అన్న మాట ఉంటుంది, ఒకసారి చదవండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చూడండి. ఇక్కడ పర్టికులర్ గా విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయాలి? డబ్బు 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 కావాలి, డబ్బు కావాలి. అమ్మా, దేవుడు నీకుంటే డబ్బు వచ్చేది, దేవుడు లేకుండా డబ్బు నీ దగ్గరికి రాదు. ఒకవేళ వచ్చిందో అది నిలబడదు. అందుకే వైద్యులు ఎప్పుడు చెప్తా ఉంటారు, వైద్యులు ఏం చెప్తారు? గుండె ఎలా కొట్టుకుంటుందట చెప్పండి, ఎలా కొట్టుకుంటుందో మీ పక్కలకు చెప్పండి, నిద్రపోయిన వాళ్ళకి చెప్పండి, ఎలా కొట్టుకుంటుంది? దబ్బు దబ్బు కాదమ్మా, ల్యాబ్ డాబ్. ఎలాగా? దబ్బు దబ్బు కాదు, ల్యాబ్ డాబ్. ఇప్పుడు అందరు గుండె ఎలా కొట్టుకుంటుంది? అబ్బో డబ్బు. చెప్పండి అందరు కూడా, అబ్బో అబ్బో. ఈరోజు ఆదివారం పని కాకపోతే ఎలాగా? అబ్బో నా డబ్బు, అబ్బో నా డబ్బు పోతుంది, అబ్బో నా డబ్బు. అబ్బో డబ్బు అన్న వాళ్ళందరూ డబ్బు ఖర్చు పెట్టడమే, డబ్బు నిలవదు. ధనం 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 ధనం, డబ్బు కావాలి, డబ్బు కావాలి. డబ్బు పిచ్చోళ్ళు కూడా ఒక రకమైన విగ్రహారాధకులే. అర్థమైందా? డబ్బు కావాలి, కానీ మరీ అంత అవసరానికి కావాలి. ఏమండి? అవసరానికి మించినది కాదు, అవసరానికి కావాలి. ధనాపేక్ష. ఏమండి? నేను వాక్యం చెప్తుంది, నీ ధనము ఎక్కడ ఉండునో. ధనాపేక్ష ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా ఒక విగ్రహము వలె, ఒక గృహదేవత వలె పరిపాలన చేస్తూ ఉంది. ఏమండి? మనం బయటికి వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు, పిల్లలతో వెళ్ళినప్పుడు, బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏమండి 100s 50s ఖర్చు పెడతా ఉంటాం, అవునా కదా? 10,000 20,000 అక్కడ కానీ పని చేయవు. 10,000 20,000 ఎవరు ఇప్పుడు గడుక్కునే వాళ్ళు కూడా తీసుకోవట్లేదు, అవునా కదా? కూరగాయల షాప్కి వెళ్ళినా 10,000 20,000 ఎవరైనా తీసుకుంటున్నారా చెప్పండి? నో, నెవర్. 500 తీస్తే కానీ మనకు 3 రోజులు 4 రోజులు సరిపోయే కాయగూరలు రావట్లేదు. వస్తున్నాయా? లేదు. అన్నీ కూడా విలువైనవే. ఏమండి? ఏ ఒక్కటి కూడా అంత సులువుగా రావట్లేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చాక ధనాపేక్ష కలిగిన వారమై 10 రూపాయలు ఎక్కడుందో, చిరిగిపోయిన 20 రూపాయల నోటు ఎక్కడుందో, పని చేయని 50 రూపాయల నోటు ఎక్కడుందో అని తీసి మనం తీసి ఎక్కడ వేస్తూ ఉంటాం. ఆ వేసేటప్పుడు, ఇచ్చేటప్పుడు, పెట్టేటప్పుడు, ఏమండి దేవునికి అర్పించేటప్పుడు, మొక్కుబడి చెల్లించేటప్పుడు, దశమ భాగం ఇచ్చేటప్పుడు ఈ మనస్సాక్షి చూడండి, ఈ ధనాపేక్ష అనే మనస్సు మనల్ని పరిపాలన చేస్తే దాని వలన మనకు వచ్చేది నష్టమే. అర్థమైతే నేనేం చెప్తున్నాను? నువ్వు బట్టలు కొన్నప్పుడు ఆలోచించవు, ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు వెళ్ళిపోదామండి. బంగారం కొన్నప్పుడు బంగారం రేటు తగ్గిందా, నీ మోహం ఆడి తగ్గింది అంటాడు కానీ నిన్ను పెట్టడానికి. అది ఎప్పుడు తాకదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది అది అది అని చెప్పి మొత్తం అక్కడికే తీసుకొచ్చి నిన్ను ముంచుతాడు ఆడు. మహాఘోరం, మహామోసం. గమనించాలి. అన్నిటికీ కూడా మనం విలువైన 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 ధనమును హెచ్చించడానికి చూస్తూ ఉంటాం, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఇచ్చేటప్పుడు మాత్రము ఏ మనసు వచ్చేస్తాం మనకి? ఏ మనసు?
చెప్పండి, ఏ మనస్సు? ఆ పేద విధవరాలకి ఏ మనసు లేదు? నేను నెక్స్ట్ డే ఏం తింటాను, ఎలా ఉంటాను అన్న ఆలోచన ఆమెకు లేదు. నా దేవుడు చూసుకుంటాడులే, నా దేవుడు చూస్తాడులే, ఇప్పుడు నాకు లేకపోయినా పర్లేదు. లేమిలో వాక్యం చెప్తుంది, మీరందరూ కలిమిలో ఇచ్చారు, ఆమె లేమిలో ఇచ్చింది. ఆమె మనసు నాకు నచ్చింది. ఆమె మనసు నాకు, ఇంకొక మాట చెప్పమంటారు ఇక్కడ, ఆమె లేమిలో ఇచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు మర్చిపోయాడని లేదు. ఒకటి వాక్యంలో రాయించాడు, రెండోది ఏమండి, ఆయన ఎప్పుడు మారలేదు. ఆమె భూమి మీద బ్రతికినంత కాలం దేవుడు ఏ కొరత రానికుండా దేవుడు చూశాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరండి, దేవునికి ఇవ్వక నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు. ఈరోజు నేను ఈ మాట చెప్తున్నా, ఈ మాటను బట్టి మీరు విశ్వసించాలి, దేవుని యొక్క మాట వినాలి. ప్రభువా, ధనాపేక్ష అది నన్ను పరిపాలన చేస్తుంది. ధనాపేక్ష వలన నాకు ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? ఆత్మీయ జీవితము ఎదగదు, చిగురించలేను. కనుక ప్రభువా నాకు లేదు, అయ్యా నాకు లేదు, కానీ నీకు ఇవ్వాలని ఉందయ్యా. గమనించాలి, నీకు లేనప్పుడు నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు, నీ మనసును దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఏమంటే నీకున్నప్పుడు కూడా ఆ హృదయమే ఆ మనసును దేవుడు అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. లేనప్పుడు హృదయాన్ని అడుగుతున్నాడు, మనసును అడుగుతున్నాడు. ఉన్నప్పుడు నీ హృదయం మనసు దీని మీద కనెక్ట్ అయిపోతుంది. అందుకే ఏం చేయలేకపోతున్నావు? నువ్వు హృదయంతో ఇవ్వలేక, మనసుతో ఇవ్వలేక నీవు పరిపాలన చేయబడుతున్నావు. ధనాపేక్ష విగ్రహం అనేది కొట్టివేయబడాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుని ప్రజలలో ఈ ధనం మీద వ్యామోహము, డబ్బు 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 డబ్బు. ఏమండి, వాక్యం చెప్తుంది, ఈ డబ్బు అట ఈ భూమి పాలైపోద్ది, నేల పాలైపోద్ది. ఎవరు కూడా నిన్ను మోసుకెళ్ళడానికి కూడా, ఎవరు కూడా నీ మోసుకెళ్ళినప్పుడు ఏ డబ్బు నీతో రాదు. చూడండి, కొంతమంది మోసుకెళ్ళినప్పుడు పైసలు ఇసురుతూ ఉంటారు. అర్థమేటో చెప్పమంటారా? చాలామంది మీకు తెలియదేమో, నేను కష్టపడ్డాను, కష్టార్జితించాను, మంచిగా సంపాదించాను, ఇదిగో పోయేటప్పుడు ఆ డబ్బులు కూడా నేను మోసుకెళ్ళలేకపోతున్నాను, కనుక ఇదిగో జల్లుకుంటూ వెళ్ళిపోతున్నాను. అది అర్థమైందా? నథింగ్ విల్ కమ్, ఏది మనతో రాదు. అందుకే నేను చెప్తాను, ఈరోజు దేవుడు నీకు మంచి రోజు ఇచ్చాడు, మంచిగా తినే, ప్రశ్నార్థనం చేయబోక. ఏమో రేపు చచ్చిపోతావేమో. గట్టిగా వండుకొని ఎవరికి తెలియకుండా కుండల్లో మండల్లో దాచేసుకొని ఎవరు వచ్చినా సరే పచ్చడి మీదకి లేటి వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ కుండలు తెరిచి నువ్వు తినేసేవు అనుకో, అది కూడా వస్తాను నేను. తిండిపోతనం కూడా ఒక రకమైన కనబడిని అసూయ, ధనాపేక్ష, ఇవన్నీ వస్తాయి లైన్గా. గృహదేవతలు ఇవన్నీ ఇవి కనబడని గృహదేవతలు పరిపాలన చేస్తున్నాయి. ఆమె ఈరోజు మనం వాటి నుండి బయటికి రావాలి. ప్రభువా, ధనాపేక్ష, నీ ధనము అక్కడ ఉండును. ప్రభువా, నువ్వు ఇచ్చిన ధనం, నేను మరొకసారి చెప్తున్నాను, గమనించండి. నీవు కష్టపడిన ప్రతిరోజు నీకు వచ్చిన ఇన్కమ్ని ఓ దగ్గర పెట్టి ప్రభువా, ఈరోజు నాకు ఇచ్చిన ధనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు దేవునికి స్తోత్రం చెప్పు చాలు. యేసు నామములో అది సీలు వేయబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వు స్తోత్రం చెప్పకుండా, దేవునికి వందనాలు చెప్పకుండా, వారంలో కానీ నెలలో వచ్చింది నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టావనుకో, అపవాది నీ యొక్క సంచికి సిల్లెడతాడు. సంచి సిల్లెడితే ఏం వెళ్తుంది? నువ్వు వేసినా అన్నీ కూడా సంచి సిల్లులో పోతా ఉంటాయి. అయ్యో, నేను కష్టపడుతున్నానే, తీసుకొస్తున్నానే, ఇంత డబ్బు తీసుకొస్తున్నాను, ఇంత డబ్బు నాకు వస్తుంది, కనబడట్లేదు, మళ్ళీ అప్పులే కనబడుతున్నాయి. కారణం చెప్పండి? కారణం ధనాపేక్ష. దేందమ్మా? ధనాపేక్ష. ఇప్పుడు మనం అనుకుంటాం లేదు 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 అనుకునే ఎన్ని వందలు, వేలు, లక్షల, కోట్లు మనం ఖర్చు పెట్టేసాం మన చేత్తో. అవునంటారా కాదంటారా? లేదు లేదనే. కానీ నా దేవుడు, నువ్వు భూమి మీద ఉన్నంతకాలం లేదు లేదని బ్రతుకుతున్నా కానీ నా దేవుడు ఉంది. ఇదిగో నేను సమర్థుడను, నీకు సమృద్ధిని కలగజేస్తున్నాను. ఒకసారి నువ్వు రియలైజ్ అవ్వాలి, గుర్తించాలి. వాట్ ఐ ఆమ్ టుడే. ఈరోజు నువ్వేమై ఉన్నావు అది దేవుని కృపను బట్టి కాదా? ఇదే వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలని నువ్వు ఆశపడుతున్నావేమో. దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, కానీ నీ మనసులో కనబడనివి కొన్ని విగ్రహాలు నిన్ను పరిపాలన చేస్తున్నాయి, దేవతలు పరిపాలన చేస్తున్నాయి. అవి నీవు వాటికి స్వస్తి చెప్పాలి. ప్రభువా, నీ నామంలో వాటిని నేను దూరపరుచుకుంటున్నా. అసూయ నాలో ఉండకుండును గాక. అసూయ నీలో లేకపోతే నీ గుండె నిండా, నీ హృదయం నిండా ప్రేమ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? ప్రేమ ఉన్నవాళ్ళు హృదయంలో నుండి మాట్లాడతారు, అసూయ ఉన్నవాళ్ళు నోటి నుండి మాట్లాడతారు.
పైకి బాగున్నారా బ్రదర్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చినోడు. కానీ ప్రేమ ఉన్నవారు ఏమండి మనసారా పిలుస్తారు, మనసారా పెడతారు, మనసారా. ఇది దేవునికి కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్లాస్టిక్ నవ్వొద్దు. హృదయములో నుండి ప్రేమతో నింపబడింది. అసూయ లేకపోతే దేవుడు తన ప్రేమ చేత నింపుతాడు. నువ్వు ఆయన ప్రేమ చేత నింపబడితే నువ్వు అందరినీ ప్రేమించగలుగుతావు. అందరినీ ప్రేమించగలిగితే నా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తాడు. నువ్వు ఆయన చేత ప్రేమించబడితే నీకు సమృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రేమ దేవుని చేత నువ్వు ప్రేమించబడినప్పుడు నా దేవుడు ఏది కొరత చేయటం. హల్లెలూయా. క్షమాపణ కూడా నీకు విస్తారంగా దేవుడు ఇచ్చేస్తూ ఉంటాడు. కృప కూడా విస్తారంగా దేవుడు ఇచ్చేస్తాడు. సమృద్ధి కూడా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రేమ చేత నింపబడినప్పుడు ఆయన ప్రేమ నీ హృదయంలో ఉంది కనుక అందరినీ నువ్వు ప్రేమించగలుగుతున్నావు కనుక నా దేవుడు ఆ ప్రేమను బట్టి కరిగిపోతాడు. ఆమె వాక్యం చెప్తుంది ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆమె లేనిది ఉన్నట్టుగా దేవుడు చేయాలి అంటే ఆయన ప్రేమ ద్వారానే. అయ్యా నేను బేదోడినయ్యా, నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా జీరోగా ఉంది, నాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవయ్యా, నేను నిన్ను నమ్ముకుంటున్నానయ్యా అని నువ్వు ఆయన నమ్ముకొని ఆయన ప్రేమించినప్పుడు, ఆయన ప్రేమిస్తున్నట్లుగానే నీవు అందరినీ ప్రేమించినప్పుడు, అందరితో మాట్లాడినప్పుడు నా దేవుడు ఆ ప్రేమను చూచి నన్ను ప్రేమించినట్లుగా నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావని చెప్పి దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? దరిద్రత నుండి, పేదరికము నుండి నిన్ను ఒక మంచి ఆశీర్వాదకరంగా ధనికుడిగా దేవుడు చేస్తాడు. చప్పలు కొడదామా దేవుని సన్నిధిలో? లేదు లేదు అన్నవారిలో ఏమి లేదో తెలుసా? దేవుని ప్రేమ లేదు. నువ్వు దేవుని ప్రేమ చేత నింపబడు, నా దేవుడు నీ సంచిని నింపుతాడు. హల్లెలూయా. పని చేసే స్థలంలో నీ కొలీగ్స్తోనో నీ పనివారితోనో విరోధంగా ఉంటే, అక్కడ ప్రేమ లేకపోతే, నీకు విరోధంగా ఉంటే ఇంక నువ్వేం దీవించబడతావు? ప్రేమ కావాలి. ప్రేమ అన్నిటినీ జయించును. హల్లెలూయా. ప్రేమించాలి. ఎంత మిస్టేక్ చేసినా క్షమించాలి. రాహేలు మనసులో కనబడని ఏం చేయాలమ్మా? అది తీసేద్దామా, దాచుకుందామా? తీసేద్దామా? తీసేస్తే దేవుడేమి నింపుతాడు? ఎక్కడదా ప్రేమ? నువ్వు నన్ను ప్రైజ్ లార్డ్ చెప్పకుండా వెళ్ళిపోయావు, అందుకే నేను ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. ఇది కాదు ప్రేమ. ప్రైజ్ లార్డ్ చెప్పకుండా వెళ్ళిపోయినా సరే ఏమండి, ఓ అమ్మో, ఓ బ్రదర్ పిలిచి నవ్వి ప్రైజ్ లార్డ్ అని చెప్తే నెత్తి మీద బొగ్గ మీద ఒకటి గట్టిగా కొట్టినట్టు ఉంటుంది. అమ్మో నేను చెప్పకుండా వెళ్ళిపోయిన ఆవిడ ప్రైజ్ లార్డ్ చెప్పింది, జలగొట్టినట్టు ఉంటుంది అన్నమాట. అది ప్రేమ. ఆమె వాక్యం చెప్తుంది, మీరు నన్ను ప్రేమించలేదు కానీ నేనే మిమ్మలను ప్రేమించాను. మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేనే మిమ్మలను ఎన్నుకున్నాను. ఎవరిదండి ఆ ప్రేమ? ఇలాంటి ప్రేమ ఉన్నప్పుడు ఏ గృహదేవత అయినా పరిపాలన చేస్తుందా? ఆమె హల్లెలూయా. ఈరోజు ఈజీగా మనం చీ అంటాం, ఈజీగా వాళ్ళని చీ అంటాం, ఈజీగా దరిద్రం అంటాం, ఈజీగా వాళ్ళని మనం అసహించుకొని వారిని చెడ్డగా మాట్లాడి, వీళ్ళకి చెడ్డగా మాట్లాడి, అది అంతేనండి, ఇది అంతేనండి, ఆవిడ అంతేనండి, ఈవిడంతేనండి, ఆయన అంతేనండి, ఈయన అంతేనండి, మా వెనకతల వాళ్ళు అంతేనండి, మా ఇరుగు పొరుగు వాళ్ళు అంతేనండి, వారి బతుకు అంతేనండి. చీ. యేసయ్య అందరినీ ప్రేమించి వర్షాన్ని ఇస్తున్నాడు, ఎండనిస్తున్నాడు. ఆయనే ప్రేమిస్తున్నప్పుడు మనం కూడా ప్రేమించగలిగితే వారికంటే మనం ధన్యులు. హల్లెలూయా. ప్రేమించాలి, ప్రేమించబడాలి. ప్రభువా నీ చెయ్యి దేవుడు దీవించునుగాక, నువ్వు వంట చేసే చెయ్యి దేవుడు దీవించునుగాక, నువ్వు చేసే పనిని దేవుడు దీవించునుగాక, నీకు కలిగినదంతా విస్తరించబడునుగాక, నీకు ఇంతే ఆస్తుంది దేవుడు దాన్ని 60 100 చేయనుగాక. ఆస్తి పోనుగాక, అవునుగాక. ఇది కాదు. వాక్యం చెప్తుంది, దేవుడు అన్నాడు అబ్రహాముతో, నువ్వు దీవించిన వారిని నేను ఆమేన్ చెప్దామా? ఈరోజు మనలో దీవెన లేకపోవడం గల కారణం ఏంటి చెప్పమంటారా? ఇతరులు మనం అడుక్కునే బతుకు మంది. బాబే
బాబు 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 డబ్బు డబ్బు డబ్బు. దేవుణ్ణి అడగాలి. మనుషులు ఇచ్చేది చిన్నది, దేవుడిచ్చేది గొప్పది. ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఈ ఉదయం